ఫ్రెండ్స్, ఇప్పుడే అమిత్ షా కేంద్ర హోంమంత్రి వర్యులు ఫోటో ఒకటి చూశాను. మీడియాలో రిపోర్ట్స్ వచ్చాయి తను రిటైర్మెంట్ అవుతున్నారని. అయ్యో, ఇదేదో భలే ఉందే, రిటైర్మెంట్ అయిపోతున్నారా అప్పుడే అని చూస్తే 60 సంవత్సరాల వయసున్న అమిత్ షా గారు రిటైర్మెంట్ అయిన తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, ఏదైతే వ్యవసాయం, వాటి మీద నేను జీవితాన్ని గడుపుతాను, శేష జీవితాన్ని అని చెప్పారని చెప్పి ఆర్టికల్ వచ్చింది. తీరా చూసి ఆర్టికల్ మొత్తం తోడేగా ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు అని చెప్పలేదంట. అయితే భలే ఉంది. రాజకీయాల్లో ముఖ్యంగా విద్యార్హతలు అనేవి, ఎక్కువ వయసు పరిమితులు అనేవి ఉండవు. బేసిక్గా ఇంత వయసు ఉండాలి అనేది ఎమ్మెల్యేకి, రాజ్యసభ సభ్యుడికి అలా ఉంది. కానీ రిటైర్మెంట్ వయసు అనేది మాత్రం రాజకీయాల్లో ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా విద్యార్హతకు సంబంధించి అయితే అసలే లేదు. విద్యార్హతలు అంటే మీరు విద్యావంతులు అయినా కాకపోయినా కూడా మీరు ఎన్నికల్లో నిల్చోవచ్చు, గెలవచ్చు. పెద్ద పెద్ద మంత్రి పదవులు కూడా, ముఖ్యంగా మీరు జైళ్లకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా రాజకీయాలు చేయొచ్చు. మీరు దోషిగా తేలకుండా ఉన్న కేసులు చూసుకుంటే చాలు, ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా పర్లేదు. ఇది మన ఆయన రిటైర్మెంట్ అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఎప్పుడు రిటైర్మెంట్ అని చెప్పలే. అది కూడా ఒక పెద్ద ఆర్టికల్గా మారిపోయింది. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.